ఏపీలో ఆకాశమంతా అంబేద్కర్ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పూర్తి వివరాలు. దేశంలో బలహీన వర్గాలకు స్వేచ్ఛ సమానత్వాలు ప్రసాదించిన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. విజయవాడ నగరం మధ్య స్వరాజ్య మైదానంగా పిలిచే పిడబ్ల్యూడి గ్రౌండ్స్ లో 206 అడుగుల విగ్రహాన్ని శుక్రవారం సీఎం జగన్ ప్రారంభించారు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, పేదల పాలిట ఆశ జ్యోతి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశారు. నేడు ఎంతో మంది దళితులు, ఇతర బలహీన వర్గాల వారు అత్యున్నతమైన పదవుల్లో ఉంటున్నారు అంటే అందుకు కారణం ఆ మహానుభావుడే. ఇక ఆయన ఆశయాలను నిజం చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ముందుకు సాగుతున్నారు. అంతేకాక ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏపీ ప్రభుత్వం ఆవిష్కరించింది. ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. ఇక అంబరాన్ని అంటుకునేలా ఉన్న ఈ అంబేద్కర్ విగ్రహం అందరినీ ఆకట్టుకుంది. ఈ విగ్రహ ప్రత్యేకలు, విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో అణగారిన వర్గాలకు స్వేచ్ఛ, సమానత్వాలు ప్రసాదించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహా విగ్రహం ఆవిష్కరణ జరిగింది. విజయవాడ నగరం నడిబొడ్డున స్వరాజ్య మైదానంగా పిలిచే పీడబ్ల్యూడి గ్రౌండ్స్ లో ఏపీ ప్రభుత్వం సప్లాన్ నిధులతో 206 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించింది. శుక్రవారం ఈ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. 400 కోట్లతో నిర్మించిన ఈ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా నిలవనుంది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ మహా విగ్రహాన్ని నిర్మించింది. అంబేద్కర్ విగ్రహ ప్రత్యేకతలు. భారతదేశంలోనే మతాతీతమైన విగ్రహాల్లో ఈ విగ్రహం అతిపెద్దది. విగ్రహం మొత్తం ఎత్తు 206 అడుగులు ఉంటుంది. విగ్రహం బరువు 465 టన్నులు ఉంది. ఈ విగ్రహం తయారీ కోసం 112 మెట్రిక్ టన్నుల కంచు, 352 మెట్రిక్ టన్నుల స్టీల్ను వినియోగించారు. మొత్తం భవనాన్ని 30 మీటర్ల లోతులో 539 పిల్లర్లతో నిర్మించారు. ముందు భాగం కారిడార్ను 166 పిల్లర్లతో రూపొందించారు. దీనిని 388 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో రూపొందించారు. అలానే ఈ అంబేద్కర్ స్మృతివనం మొత్తం 18.81 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. స్వరాజ్ మైదానంలో 8.9 ఎకరాలలో పచ్చదనం కోసం కేటాయించారు. అంబేద్కర్ విగ్రహం కింది భాగంలో గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో 4 హాల్స్ ఉంటాయి. అందులో ఓ సినిమా హాలు, మిగిలిన 3 హాళ్లు అంబేద్కర్ చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియంలు ఉంటాయి. మొదటి ఫ్లోర్లో 2250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 4 హాళ్లు ఉంటాయి. ఒక అంబేద్కర్కు సౌత్ ఇండియాతో ఉన్న అనుబంధాన్ని డిస్ప్లే చేస్తారు. 2 హాళ్లలో మ్యూజియం, ఒక హాల్లో లైబ్రరీ ఉంటాయి. ఇక 2వ ఫ్లోర్లో 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 4 హాళ్లు ఉంటాయి. వీటిని లైబ్రరీకి వినియోగించాలనే ప్రతిపాదన ఉంది. లేటెస్ట్ టెక్నాలజీతో ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేపట్టి ఈ స్మృతివనం ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అంబేద్కర్ జీవిత చరిత్రను తెలిపే డిజిటల్ మ్యూజియంను రూపొందించారు. ఇక్కడ 75 మంది సిట్టింగ్ సామర్థ్యం ఉంది. ఇది ప్రపంచంలోనే అంబేద్కర్ జీవితాన్ని తెలిపే అతి పెద్ద మ్యూజియం. మినీ థియేటర్ల, ఫుడ్ కోర్టు, కన్వెన్షన్ సెంటర్, వాహనాల పార్కింగ్ ఉన్నాయి. బిల్డింగ్ చుట్టూ నీటి కొలనులు, మ్యూజికల్, వాటర్ ఫౌంటైన్లు ఉన్నాయి. కాలచక్ర మహామండల పీఠం బౌద్ధ వాస్తు శిల్పకళతో అంబేద్కర్ పీఠంను రూపొందించారు. విగ్రహం పీఠం లోపల G+2 అంతస్తులను ఐసోసెల్స్ ట్రేపిజియం ఆకారంలో ఆర్సీసీ ఫ్రేమ్ నిర్మాణం చేశారు. అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్ వర్క్ ఏర్పాటు చేస్తున్నారు. ఏఐ ద్వారా మనం ఏదైనా ప్రశ్న అడిగితే ఆయనే సమాధానం ఇచ్చే అనుభూతి వచ్చేలా వీడియోను ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహాన్ని హనుమాన్ జంక్షన్ వద్ద శిల్పి ప్రసాద్ ఆధ్వర్యంలో కాస్టింగ్ చేశారు. ఇక ఈ విగ్రహ నిర్మాణం కోసం స్థానిక కూలీలతో పాటు ఢిల్లీ, బీహార్, రాజస్థాన్ నుంచి 600 మంది కూలీలు పనిచేశారు. 2 ఏళ్ల పాటు 3 షిఫ్టుల్లో వీరందరూ పనిచేశారు. ఈ పనులను 55 మంది సాంకేతిక నిపుణులు పర్యవేక్షించారు. ఇక ఈ స్మృతివనాన్ని వీక్షించేందుకు జనవరి 20 నుంచి సామాన్య ప్రజలకు ప్రవేశం కల్పించనున్నారు. మరి ఏపీలోని ఈ ఎత్తైన అంబేద్కర్ విగ్రహ విశేషాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
చైత్య అనే ఎక్స్పీరియన్స్ సెంటర్ మరియు విహార అనే మినీ థియేటర్ని కూడా లాంఛనంగా ప్రారంభిస్తారు. దానికి ముందు మనం చూస్తూ ఉన్నాం అంబేద్కర్ విగ్రహం కింద ఆ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అక్కడికి చేరుకుని బాబాసాహెబ్ పాదాలకు పుష్పాలతోటి నివాళులు అర్పించబోతున్నారు ముఖ్యమంత్రి. No, he's going up now first. Flowers. అక్కడికి వెళ్ళాలి. పువ్వులు ఇచ్చిన తర్వాత 81 అడుగుల పీఠంపై బాబాసాహెబ్ పాదాలకు నివాళులు అర్పిస్తూ ఉన్న క్షణం